రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో నిర్వహించే కూటమి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవడంతో పాటు ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సభ నిర్వహించనున్నారు. తిరుపతి సమీపంలోని దామినేడులో సభకు భారీ ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ప్రధాని మోదీ పొదుపు మంత్రం పిలుపును దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మాత్రమే ప్రజలు రావాలని నాయకులు సూచించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సభ జరగనుంది. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి 18 స్టాళ్లు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, స్త్రీశక్తి దీపం, అన్న క్యాంటీన్లు, మీ భూమి మీ హక్కు, P4 సంజీవని, జలధార జలహారతి కార్యక్రమాలకు సంబంధించిన స్టాళ్లు ఇందులో ఉన్నాయి. రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో నిర్వహించే కూటమి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఇక ఏపీలో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవడంతో పాటు ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సభ నిర్వహించున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, తిరుపతిలో నేడు కూటమి బహిరంగ సభ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి? అంటే 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇవాళ తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తా ఉంది. అయితే 3 రోజులకు ముందే జరగాల్సినటువంటి ఈ సభ విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆ విషాద ఘటన జరిగిన నేపథ్యంలో వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే రాష్ట్రాల్లో 3 ప్రాంతాల్లో నిర్వహించాలనుకున్నప్పటికీ కూడా ఇక సమయం లేదు కాబట్టి కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే ఇక్కడే తిరుపతిలో 3 ప్రాంతాల్లో నిర్వహించాల్సిన సభని జయప్రదం చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అందువల్లనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇట్లా బీజేపీ అగ్రనేతలు మాధవ్ తో పాటు కేంద్రం నుంచి కూడా బీజేపీ పెద్దలు హాజరు కాబోతున్నారు. అయితే 3 పార్టీలు అధినేతలు ఒకే వేదిక పైన ఉన్న నేపథ్యంలో 2 ఏళ్ల పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి, మరోవైపు రాబోయే రోజుల్లో ఈ మరో 3 ఏళ్ల పాటు కూడా ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ఈ కూట ప్రభుత్వంలో తీసుకోవాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటి మీద కూడా చర్చించుకుంటారు. మరోవైపు ఇప్పటి వరకు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమం, ముఖ్యంగా పేదలకు ఇస్తున్నటువంటి ఏదైతే అంటే ప్రతి నెలా కూడా ఇస్తున్నటువంటి పింఛన్ల విషయంలో కావచ్చు, లేదంటే ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల కేటాయింపులు, స్థలాల కేటాయింపులు, మరోవైపు పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విధంగా తీసుకుంటున్నటువంటి చర్యలు, ఇలాంటివన్నింటినీ కూడా అంటే సభలో అంటే వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. మరోవైపు గతంలో ఏర్పాటు చేస్తున్నటువంటి అన్నా క్యాంటీన్లు రద్దు చేసిన కారణంగా వాటిని మళ్ళా పునరుద్ధరణ చేసిన నేపథ్యంలో పేదలకు అందరికీ కూడా 3 పూట్ల అన్నం దొరికే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. తద్వారా సో ఈ రకంగా ఎన్నో రకాల హామీలు, దాని తర్వాత స్త్రీశక్తి కావచ్చు, ఇట్లా దివ్యాంగ శక్తి కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరికొన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నట్లు కూడా ప్రజలకు అంటే వివరించే ప్రయత్నం అయితే జరగబోతోంది. అయితే 3 పార్టీల అధినేతలు ఒకే వేదిక పైన ఉండి వాళ్ళు అంటే ఇవాళ కీలకంగా మాట్లాడబోతున్నారు కాబట్టి ఇంకా కూడా ఏదైనా సరే ప్రజలకు సంబంధించి, సంక్షేమానికి సంబంధించి కావచ్చు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా అంటే మాట్లాడతారనే దానిపైన మాత్రం ఒక ఆసక్తి మాత్రం కొనసాగుతుంది. అయితే తిరుపతిలో ఇవాళ వైసీపీకి సంబంధించిన నేతలు కూడా నిరసనలకు వ్యక్తం చేయడం చేస్తున్నారు. దానివల్ల పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.